Hi guys, welcome to Mic Drop episode 9. So recent to a video చూసాను. I'm about 4'4", give or take. If you're counting something else, then I'm a little taller, you know. ఇదేంటంటే బేసిక్గా ఒక బ్లైండ్ డేటింగ్ షో లాంటిది. ఏంటంటే అమ్మాయిలు వస్తారు, ఒక పక్క కూర్చుంటారు, ఇంకో పక్క ర్యాండమ్గా అబ్బాయిలు వచ్చి ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్కిల్స్ చూపించి వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళకి మ్యాచ్ అయితే తర్వాత బయటికి వెళ్ళి గుద్దుకుంటారు. అది మ్యాటర్. అది ఇక్కడ ఏంటి, ఈ రీల్ పర్టికులర్గా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక పొట్టాడు వచ్చాడు. ఆ పొట్టాడు కాన్ఫిడెన్స్ చాలా, అది జోక్స్ అవి చూసి అమ్మాయి బాగా నవ్వింది, బాగా ఇంప్రెస్ అయింది. సో అది వీడియో అంతే, అది చూపిస్తారు. కానీ కామెంట్స్ లో ఒకడు వచ్చి అసలు ఇంత అందమైన అమ్మాయి మన మధ్య తిరుగుతుంటే నమ్మబుద్ధి కావట్లేదు అని పెట్టాడు ఒక సింపుగాడు. వాడు పెట్టిందే కాక వాడికి రిప్లైలో ఇంకోటి వచ్చి, ఇలాంటి వాళ్ళు అసలు పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్లో మాత్రమే కనిపిస్తారు, వీళ్ళకి కూడా ఎవడైనా రిచ్ అలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అంత డబ్బులు ఉన్నోడే నచ్చుతాడు, నిన్ను నన్ను దేకదు అని చెప్పి పెట్టాడు. సో ఇది పాత టాపిక్కే, బట్ నాకు ఈ సడన్గా ఒక డిఫరెంట్ యాంగిల్ తట్టిందనమాట. ఇది ఎప్పుడు ఎవరు మాట్లాడరేంటి దీని గురించి అని చెప్పి, సో ఇది ఒక యాంగిల్ మాట్లాడదామని. ఇదేంటంటే ఇది మెయిన్ అమ్మాయిలకే ఈ వీడియో కూడా, బట్ అబ్బాయిలు కూడా వినండి. బేసిక్గా ఈ వీడియో టాపిక్ ఏంటి, పేరేం పెడతారంటే సింపు గాళ్ళు అండ్ విమెన్స్ అన్రియలిస్టిక్ డిమాండ్స్. ఇది టాపిక్ అనుకోండి. మైండ్ సెట్, బేసిక్గా విమెన్ మైండ్ సెట్ ఏంటి, మెన్ మైండ్ సెట్ ఏంటి అనేది. మీరు ఇది అబ్బాయిలకి, మీరు ఎప్పుడైనా మీకు కానీ లేదా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అరే ఏదో ఒక హీరోయిన్ సపోజ్, అరే కాజల్ కానీ, అరే నీకు ఒక రోజు మృణాల్ ఠాకూర్తో డేట్కి ఛాన్స్ వస్తే ఏం చేస్తావు, ఇలాంటి మాట్లాడుకునే ఉంటారు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ కాకపోయినా ఇలాంటి సిమిలర్గా హీరోయిన్ పేరు పెట్టుకొని ఏదో తనతో ఏదైనా టైం స్పెండ్ చేసే ఛాన్స్ వస్తే, ఏదైనా డేట్ చేసే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు, సంథింగ్ ఇలా డిస్కస్ చేసే ఉంటారు. ఈ క్వశ్చన్ అడగగానే వాడేదో సపోజ్ ఏదో ఆన్సర్ ఇస్తాడు, వాడు ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా అనే ఉంటాడు. మీరు గుర్తెచ్చుకోండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరే అని ఉంటారు. ఏంటది, మృణాల్ ఠాకూర్ మనల్ని ఎందుకురా దేకుతుంది, లేదా సో అండ్ సో ఆ అమ్మాయి మనల్ని ఎందుకు దేకుతుంది అనే స్టేట్మెంట్ ప్రతి అబ్బాయి నోట్లోంచి వచ్చి ఉంటుంది మెజారిటీ. అదే మీరు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీకు ఒకరోజు మహేష్ బాబుతో డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు అంటే వాళ్ళు లిస్ట్ చదువుతారు. ఆ లిస్ట్ అయిపోయినా ఒక రోజు 10 రోజుల తర్వాత కూడా అయినా మహేష్ బాబు మనల్ని ఎందుకు దేకుతాడు అనే స్టేట్మెంట్ రాదు వాళ్ళ దగ్గర నుంచి. అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఏదైనా స్ట్రీట్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి కదా, వెళ్ళి మైక్ పట్టుకొని వెళ్ళిపోయి జనాల దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతుంటారు, లేదా సమ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా కానీ, ఒక అమ్మాయిని అడిగితే నీ సెలబ్రిటీ క్రష్ ఎవరు, నీకు ఎవరిని డేట్ చేయాలని ఉందంటే మహేష్ బాబు, రితిక్ రోషన్, టామ్ క్రూజ్ చెప్పేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు చెప్పేస్తారు. ఎవడు వాళ్ళని ఏమనరు. అంటే ఒక్క మహేష్ బాబు వస్తాడా నీకు అని అనరు ఎవరు. కానీ ఒక అబ్బాయి సేమ్ క్వశ్చన్ అడిగి వాడు ఇలా 10 హీరోయిన్ పేర్లు చెప్తే నిన్ను ఎందుకు దేకుతారా అంటారు, జనాలు అంటారు, ఫ్రెండ్స్ అంటారు. వాడికి కూడా అనిపిస్తుంది మనల్ని ఎందుకు దేకుతుంది అదని. మనం అలా సెట్ చేస్తాం ఒక అమ్మాయి చాయిసెస్ని, ఒక మెన్ చాయిసెస్ని అలా సెట్ చేసాం మనం ఒక మెన్ వాడి చాయిస్ని ఈజీగా షేమ్ చేస్తున్నాం. ఇక్కడ 2 అన్రియలిస్టిక్కే. కానీ ఏంటంటే ఒక అమ్మాయిని ఎలా పెంచుతారంటే చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న వాళ్ళు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా పెంచుతారంటే, నీకేంటమ్మా ఎవడైనా పడతాడు, ఎవడైనా నీ వెంట పడతాడు, బంగారం నీకేంటి, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో యూ గర్ల్. ఒక అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి, అరే నీ ఫేస్కి ఎవడు పడతాడు రా, నీకు మృణాల్ ఠాకూర్ కావాలా, నీకు ఎందుకు వస్తారు వాళ్ళు, నేను ఎందుకు దేకుతారు వాళ్ళు. వాడు కూడా నన్ను ఎందుకు దేకుతుంది అలాంటి అమ్మాయి, అంత అందమైన అమ్మాయి నన్ను ఎందుకు దేకుతుంది, ఎందుకు దేకూడదు. లేదా ఈ అమ్మాయిలు మాత్రం ఎవడైనా ఎందుకు పడిపోతాడు, మహేష్ బాబు ఎందుకు డేట్ చేస్తాడు దీన్ని. ద డే వీ స్టార్ట్ షేమింగ్ విమెన్స్ చాయిసెస్ ఇస్ ద డే దే విల్ కమ్ టు రియాలిటీ. అప్పుడే వాళ్ళు రియాలిటీలోకి వచ్చి బతుకుతారు. లేకపోతే ఈ సింపుగాళ్ళ వల్ల గాల్లో ఎగురుతారు. పక్కన 4 కరువుగాళ్ళు ఇది మృణాల్ ఠాకూర్ అనేగానే ఇది పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోయి, నాకు మహేష్ బాబు వచ్చేస్తాడు, ఏముంది ఎవడైనా వస్తాడు నాకు అనే ఈగో పెరిగిపోతుంది వీళ్ళకి. ఎవడైనా మేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక అబ్బాయిని ఇలా లేపారు ఎప్పుడైనా, అరే నీకేం రా ఎవరైనా పడిపోతారా, అరే నీకు మృణాల్ ఠాకూర్ అయినా వస్తుందిరా,
అంటే దొబ్బడానికి ఆట పట్టించడానికి అంటారు, సీరియస్గా ఎవడ అండు. అమ్మాయిలు మాత్రం సీరియస్గా అందరూ అంటారు చుట్టూ ఉన్న వాళ్ళు, నీకేంటి ఎవడైనా వస్తాడు, మంచోడు వస్తాడు, అందయ్యాడు వస్తాడు, ఎవడైనా వస్తాడు, హీరో కూడా వస్తాడు. ఎందుకు వస్తాడు, వీడికి ఎందుకు రారు హీరోయిన్స్? బేసిక్గా ఏది సింప్ మైండ్ సెట్ ఉందో ఏంటంటే అమ్మాయిలను ఒక పెడెస్టల్లో పెట్టేసి మనల్ని తక్కువ చేసేసుకొని వాళ్ళకి అటెన్షన్ ఇచ్చేసి వాళ్ళని ఏదో ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తారు ఈ సింపుగల్ చుట్టూ ఉండే కరువుగల్. వీళ్ళ వల్ల వాళ్ళ డిమాండ్స్ అన్రియలిస్టిక్ అయిపోయి వాళ్ళు ఏదేదో అనేసుకుంటారా, మాకు ఎవడైనా వస్తాడు, నాకు ఇది కావాలి. ఎందుకు కావాలి? వాట్ డూ యూ బ్రింగ్ టు ద టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫారెన్లో. వాళ్ళు అంటారు వాట్ డూ యూ బ్రింగ్ టు ద టేబుల్ అని. నువ్వేం పీకేమని మహేష్ బాబు వస్తాడు నీకు, నీ దగ్గర ఏముందని. వీళ్ళకి ఇందుకే ఏమైపోయింది, మ్యారేజ్ సెటప్లో కూడా ఎందుకు కష్టమైపోయిందంటే వీళ్ళకి 5,000 శాలరీ ఉంటుంది, వీడికి 5 లక్షల శాలరీ కావాలి నెలకి. అది సమ్హౌ ఇట్ ఈస్ నార్మల్ అని చేస్తాం మనం. కానీ ఒక అబ్బాయి వాడు డీమార్ట్ క్యాషియర్ బాగుంటే చాలు, తనతో పెళ్ళి 2 పిల్లలు కూడా ఊహించేసుకుంటాడు. అంత సింపుల్గా అది ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చితే అంత సింపుల్, వాడు ఎవరినైనా చేసుకుంటాడు. నేను ఇంత సంపాదిస్తున్నాడు, నాకు ఇంత కావాలి అని ఎప్పుడు ఆలోచించాడు. ఎవరైనా ఓకే, బెగ్గరైనా ఓకే, ఆడికి వర్క్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఓకే, పెళ్లి చేసుకున్నాడు, నచ్చితే చాలు. వీళ్ళ దగ్గర ఏముంటుంది అనేది ఐడియా ఉండదు. నాకు మాత్రం ఆడు కావాలి, నాకు ప్రిన్స్ కావాలి. నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్ బై బర్త్. మీరు జస్ట్ అమ్మాయి అయితే మీకు ఎందుకు ఇలా, మీరు ఇది డిజర్వింగ్ అని మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. 5,000 శాలరీ ఉన్న మీకు 5 లక్షల కావాలంటే మీరు వాడిని ఇంప్రెస్ చేయండి, మీ స్కిల్స్ మీ క్యారెక్టర్తో ఇంప్రెస్ చేయండి. వాడికి నచ్చితే చేసుకుంటాడు, హ్యాపీ, అప్పుడు నో ప్రాబ్లం. అంతేగాని నాకు ఆడు కావాలి, ఈ కావాలి ఏంటి అంటే నేనేమన్నా ఇప్పుడు నాకు 5,000 శాలరీ ఉంది కాబట్టి నేను అడుగు తినేవాడినే చేసుకోవాలని కాదు. నేను ఎదగాలి, బతకాలి, నాకు కోరికలు ఉంటాయి కాబట్టి ఒక బాగా సంపాదించేవాడు బాగా బతికేవాడే కావాలని కోరుకుంటా. నేనైనా అదే కోరుకుంటా, తప్పు కాదు, నేను తప్పనట్లే. బట్ ఏంటంటే జస్ట్ ద షియర్ డిమాండ్, నాకు ఐ డిజర్వ్ దిస్ అనే మైండ్ సెట్ ఉంటుంది అమ్మాయిలకి కొంతమందికి. ఆ సూపర్ఫిషియల్ థాట్స్ తీసేస్తే అప్పుడు అన్నీ బాగా సెట్ అవుతాయి, ఎవరికి వాళ్ళు డిజర్వింగ్ మ్యాచ్ అవుతారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా తగ్గితే అబ్బాయిలు కూడా దొరుకుతారు, వాళ్ళకి కూడా హోప్ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ గురించి హైగా ఆలోచించగలుగుతారు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయిందంటే అబ్బాయిల సెల్ఫ్ వర్త్ పడిపోయింది. వీళ్ళ సెల్ఫ్ వర్త్ ఇంత ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అయిపోయేసరికి వీళ్ళ పడిపోయింది. ఏంటంటే మనల్ని ఎందుకు దేకుతుందిరా అది అండి. ఎందుకు దేకూడదు? అదే ఎప్పుడో ఒక పాత న్యూస్ ఏంటంటే ఒక కంట్రీలో ఒక కింగ్ కూతురు తన ఒక కామన్ మ్యాన్ పెళ్లి చేసుకోవడం కోసం తన ప్రిన్సెస్ స్టేటస్ వదిలేసి వచ్చేస్తుంది వాడిని పెళ్లి చేసుకోవడం కోసం. ఇలాంటి కేసులు ఎన్ని విని ఉంటారు మీరు. అదే రివర్స్, ఒక బిలియనర్ అబ్బాయి లేదా ఒక బాగా సంపాదిస్తున్న అబ్బాయి ఒక ఏమీ లేని అమ్మాయిని చేసుకునేవన్నీ అవన్నీ కేసులు, ఇవన్నీ కేసులు. అదే అంటున్నా, బేసిక్గా మేమేదో మాకు డిజర్వింగ్, మాకు కావాలి, మేము దీనికి వర్త్ ఇట్ అని అనుకోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వచ్చేవాడిని కూడా టార్చర్ పెడతారు. అందుకే వాడు అన్రియలిస్టిక్ డిమాండ్స్ పెట్టి వాడిని సరిగా చూసుకోక, వాడు మిమ్మల్ని సరిగా చూసుకోలేక, మీ డిమాండ్స్ మీట్ అవ్వలేక చీటింగ్లు కూడా అందుకే అవుతున్నాయి. సో నేను చెప్పేది అర్థం అనుకుంటా. ఈ ఎంటైటిల్మెంట్ అసలు లాస్ట్ 3 ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్ ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా ఒకటే సిమిలర్ టాపిక్. ఏంటంటే ఒక ఎంటైటిల్మెంట్, ఈగో, ఈ హై సూపర్ఫిషియల్ మైండ్ సెట్ బేసిక్గా అమ్మాయిలకు ఉన్నది. ఇది లేకపోతే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో మీకు అర్థం అనుకుంటా. ఇది టోన్, వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ హార్ష్గా ఉండొచ్చు, బట్ నా పాయింట్ మీకు అర్థం అనుకుంటున్నా, కన్వే అయింది అనుకుంటున్నా. అది మెయిన్ పాయింట్, అదే కన్వే అవ్వాలి. సో మీ ఒపీనియన్స్ ఎంత హార్ష్ అయినా పర్లే, కామెంట్లో చెప్పండి, ఏదోటి చేయండి, బట్ డిస్కస్ చేయండి. ఎందుకంటే దీస్ పాయింట్స్ నీడ్ టు బి డిస్కస్డ్. ఎవరు మాట్లాడరు, ఎవరు బయటికి చెప్పరు, డిస్కస్ చేయరు, సాల్వ్ చేయరు, ఏమీ చేయరు. సో నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకొని చెప్తున్నా. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.